ఇప్పుడు మనం బ్రోకెన్ క్రికెట్ బ్యాట్ గురించి చూద్దాం. వన్ బ్లింక్ అండ్ మిస్ షాట్ లో బ్రోకెన్ క్రికెట్ బ్యాట్ కనిపిస్తుంది. అది సింపుల్ ప్రాప్ కాదు. నా అబ్జర్వేషన్ ప్రకారం అది పెద్ద డౌన్ ఫాల్ సింబల్, ఎయిదర్ బేట్ రాయల్ ఆర్ కెరీర్ డిస్ట్రక్షన్ కి రిప్రజెంటేషన్. ట్రైలర్ లో దివ్యేందు శర్మ అలియాస్ రాంబుజ్జి పెద్ద అవుట్ కాకపోయినా పెద్ద అవుట్ అని చెప్తాడు. సో పెద్ద కోపం వచ్చి ఆ బ్యాట్ ని కాల్తో ఎరగొట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం జగపతి బాబు డెడ్ బాడీ సీన్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఎమోషనల్ ఫాస్ట్ షాట్ లో జగపతి బాబు డెడ్ బాడీ లా కనిపిస్తుంది. నా థియరీ ప్రకారం తన క్యారెక్టర్ ఏదర్ పెద్ద మెంటర్ అలియాస్ పెద్ద వాళ్ళ నాన్న కానీ లేకుంటే విలేజ్ పెద్ద అయ్యి ఉంటాడు. తన డెత్ మూవీ టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డెత్ సీక్వెన్స్ తర్వాతనే ట్రైలర్ అగ్రెసివ్ రివెంజ్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రైలర్ లో రామ్ చరణ్ ని పోలీసులు ఎందుకు సర్వ్ చేస్తారో చూద్దాం. వన్ పవర్ఫుల్ సీన్ లో రామ్ చరణ్ ని పోలీస్ ఆఫీసర్ సర్వ్ చేస్తారు. అది సింపుల్ అరెస్ట్ కాదు. నా అబ్జర్వేషన్ ఏంటంటే పెద్ద ఆల్రెడీ పొలిటికల్ సిస్టమ్ కి థ్రెట్ అయిపోయాడు. విలన్స్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలీస్ హీరోని క్రిమినల్ లా ట్రీట్ చేస్తున్నారు. ఆ సీక్వెన్స్ లో రామ్ చరణ్ గారు జగపతి బాబు గారి డెడ్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ పోలీసుల మీద వార్ డిక్లేర్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ బుల్లెట్ బైక్ సీన్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో పెద్ద బుల్లెట్ బైక్ ని సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేస్తూ అగ్రెసివ్ గా విలన్స్ మీదకి విసిరేస్తాడు. చాలా మంది అది స్టైలిష్ మాస్ ఎలివేషన్ అనుకున్నారు, కానీ ఎమోషనల్ సింబాలిజం అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ఏంటంటే హీరో ఒక ఎమోషనల్ ఇన్స్టాబిలిటీని ఇండైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్స్ పెద్దిని కార్ హోల్డ్ చేస్తున్నప్పుడు కొట్టే సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. నా ట్రైలర్ లో బిగ్గెస్ట్ హిడెన్ ఎమోషనల్ సీన్ ఏంటంటే పెద్ది రెండు చేతుల్లో కార్ని హోల్డ్ చేస్తూ ఉంటాడు అండ్ పోలీస్ ఆఫీసర్ తన మీద బ్రూచల్ గా అటాక్ చేస్తున్నారు. ఈ సీన్ చాలా డీప్ మీనింగ్ ని క్యారీ చేస్తుంది. నా థియరీ ఏంటంటే కార్ లో ఎయితర్ ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు, ఫిజికల్లీ కార్ ని స్టాప్ చేస్తాడు, లేకుంటే పెద్ది ఒక కేసు పెట్టడానికి ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ పెద్దిని అలో చెయ్యరు. సో పెద్ది కోపం వచ్చి ఆ కార్ ని తన చేతులతో హోల్డ్ చేస్తారు. ఆ కార్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ లేదా పొలిటీషియన్ ఉండొచ్చు. అతన్ని ఆ ప్లేస్ నుండి పంపించడానికి పెద్ది ఆ కార్ ని వదిలేయాలని పోలీసులు అతన్ని బ్రూచువల్ గా అటాక్ చేస్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళు లాఠీలతో కొడుతున్నా కూడా ఆ కార్ ని వదలకుండా హోల్డ్ చేయడం హీరో డిటర్మినేషన్ అండ్ సాక్రిఫైస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. మోస్ట్ అండర్ రేటెడ్ హిడెన్ డీటెయిల్ ఏంటంటే ఆ పోలీస్ బీటింగ్ సీన్ లో పెద్ద మూతలో పేపర్ ఉంటుంది. చాలా మంది కంప్లీట్లీ మిస్ అయ్యారు. నా అబ్జర్వేషన్ ప్రకారం అది ల్యాండ్ పేపర్స్, స్పోర్ట్స్ ఎవిడెన్స్, గవర్నమెంట్ ప్రూఫ్, కరెక్షన్ డాక్యుమెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద ఆ పేపర్ ని మౌత్ లో ప్రొటెక్ట్ చేయడం సింబాలిక్ గా ఉంటుంది. సిస్టమ్ ట్రూత్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో ఆ ట్రూత్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు.